హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి హార్డ్వేర్ షాప్ బిజినెస్ గైస్. సో గైస్, ఎవరైనా హార్డ్వేర్ షాప్ బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే మీరు వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ దాకా చూడండి గైస్. మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. వీడియోని అయితే లైక్, ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఫస్ట్లీ అయితే మీరు హార్డ్వేర్ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఒక హార్డ్వేర్ షాప్లో అయితే పని చేయండి గైస్. ఫస్ట్లీ అయితే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. హార్డ్వేర్ షాప్లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద అయితే మీకు క్లారిటీ అనేది రావాలి గైస్. మీరైతే ఫస్ట్లీ స్టార్ట్ అయ్యే ముందు మార్కెటింగ్ రీసెర్చ్ అయితే చేయండి గైస్. ఒక 3 to 4 months మీరు మార్కెటింగ్ రీసెర్చ్లోనే స్పెండ్ చేయండి. మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్‌లో ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ నడుస్తున్నాయి, ఏది తక్కువ నడుస్తున్నాయి, క్వాలిటీ ఎలా ఉంటది, క్వాంటిటీ ఎలా ఉంటది అనేదైతే మీకు ఒక ప్రాపర్ క్లారిటీ అయితే రావాలి గైస్. వన్స్ క్లారిటీ వచ్చినాక మీరైతే షాప్ అనేది తీసుకోవచ్చు గైస్. సో షాపు మీరు అయితే మంచి కన్‌స్ట్రక్షన్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో, లైక్ కన్‌స్ట్రక్షన్ ఎక్కడెక్కడ అవుతున్నాయో, లైక్ డెవలపింగ్ ప్లేసెస్ దగ్గరనే మీరు ఈ హార్డ్వేర్ షాప్ అనేది పెట్టాలి గైస్. అక్కడ హార్డ్వేర్ షాప్ పెడితే ఏందంటే మీకు మోస్ట్లీ ఇల్లులు ఎక్కువ కడతా ఉంటారు కాబట్టి మీకు చాలా క్లయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో పెడితే మీకు నార్మల్ బేసిక్ ప్రొడక్ట్స్‌కి అయితే రావడం జరుగుతుంది. అదే మీరైతే కన్‌స్ట్రక్షన్ అయ్యే ప్లేసెస్‌లో, డెవలపింగ్ ప్లేసెస్‌లో గనక పెడితే మీకు చాలా డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. సో గైస్, ఈ బిజినెస్‌లో అయితే మీరు ఎవరైతే వర్కర్స్ ఉంటారో, లైక్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళతోనైతే మీకు బాండింగ్ ఎక్కువ ఉండాలి గైస్. మాక్సిమం మీకు 80% కస్టమర్లు వాళ్ళే ఉంటారు ఎవరైతే వర్క్ చేస్తుంటారో, లైక్ ప్లంబింగ్ వర్క్ గానీ, కార్పెంటర్ వర్క్ గానీ, కన్‌స్ట్రక్షన్ లేబర్ గానీ, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనైతే మీకు ప్రాపర్ బాండింగ్ ఉండాలి గైస్. వాళ్ళే మీకు ఎక్కువ బిల్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో డైరెక్ట్ కస్టమర్స్ అనేది ఒక 20% రావడం జరుగుతుంది. సో వర్కర్స్‌తోనైతే మంచి బాండ్ పెట్టుకోండి గైస్. వాళ్ళు వెళ్ళి ప్రతి వర్క్ చేసే దగ్గర మీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవడానికి ట్రై చేయండి. వాళ్ళకు కూడా ఒక డిస్కౌంటెడ్ ప్రైస్‌కి తీయండి గైస్. ఎందుకంటే వాళ్ళు కూడా మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకుంటారు. లేదంటే వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మార్జిన్ మిగులుతుంది కాబట్టి. సో గైస్, దీంట్లో మార్కెటింగ్ అనేది అయితే కస్టమర్ బిల్డింగ్‌తోనే అవ్వడం జరుగుతుంది గైస్. లైక్ మీరు మీ చుట్టుపక్కల ఉన్న బిల్డర్స్ గానీ, వర్కర్స్ గానీ వాళ్ళతోని మీరు ప్రాపర్‌గా ఉండి వాళ్ళకి కరెక్ట్‌గా సప్లై చేస్తే మీకు మంచి కస్టమర్ అనేది రావడం జరుగుతుంది. మీకు బిజినెస్ అనేది కూడా గ్రో అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఇప్పుడు మనం లైసెన్స్ గురించి చూసుకుంటే గైస్, లైక్ మనకు మున్సిపల్ లైసెన్స్ కావాలి, ట్రేడ్ లైసెన్స్ కావాలి, ఇంకా జీఎస్టీ లైసెన్స్ అయితే కావాలి గైస్. ఈ 3 లైసెన్స్ అయితే మనకు కావాలి బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే. సో గైస్, దీంట్లో మార్కెటింగ్ గురించి చూసుకుంటే గైస్, మీరైతే కస్టమర్ బాండింగ్, దాని తర్వాత గైస్ మనకి సోషల్ మీడియాలో కూడా మీరు యాడ్స్ అనేవి రన్ చేసి మీరైతే కస్టమర్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇదే విధంగా మీరు బ్యానర్స్ కానీ, పోస్టర్స్ కానీ, పేపర్ పాంప్లెట్స్ కానీ దీంట్లో కూడా మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ అని యాడ్స్ ఇస్తే మీకు కస్టమర్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది గైస్. సో గైస్, దీంట్లో మార్జిన్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 30% మార్జిన్ అయితే మిగలడం జరుగుతుంది గైస్. లైక్ మొత్తం మంత్కి మీరు ఒక 1 lakh చేస్తే మీకు ఒక 30,000 వరకు అయితే మిగలడం జరుగుతుంది. అదే విధంగా మీరు 2 lakhs చేస్తే మీకు ఒక 60,000 అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక 30% మార్జిన్ బిజినెస్ గైస్. దీంట్లో మనకి ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ మార్జిన్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది గైస్. లైక్ మీరు ఒక్కొక్క ప్రొడక్ట్ చూసుకుంటే ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఒక్కొక్క డిస్కౌంటెడ్ ప్రైస్‌కి రావడం జరుగుతుంది. సో గైస్, మీరైతే క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి గైస్. మీరైతే ఒక బుక్ మెయింటైన్ చేయండి గైస్. లైక్ డైలీ ఏ ప్రొడక్ట్ పోతుంది, ఎంత క్వాంటిటీ పోతుంది అనేది చేస్తే మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. మీరు నెక్స్ట్ మంత్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటారో దాని మీద అయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఏవైతే సేల్ అవుతలేవో అది మీరు ఇగ్నోర్ చేయడానికి ఉంటుంది. ఏదైతే సేల్ ఎక్కువ అవుతున్నాయో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో గైస్, మోస్ట్లీ అయితే మీరు కన్‌స్ట్రక్షన్ చుట్టుపక్కల పెడితే మీకు సిమెంట్ గానీ, పెయింట్ గానీ, పైప్స్ గానీ వీటికైతే సేల్ అయితే ఎక్కువ ఉంటుంది గైస్. వీటి సేల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ యొక్క ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ మార్జిన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో గైస్, స్టార్టింగ్‌లో అయితే మీరు ఒక తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తోని, లైక్ ఒక 4-5 lakhsతోని ఒక షాప్ తీసుకొని మీరు సిమెంట్ గానీ, పెయింట్స్ గానీ, పైప్స్ గానీ, అదేవిధంగా హార్డ్వేర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కొని మీరు షాప్‌లో అయితే పెట్టండి గైస్. మెల్లమెల్లగా మీ యొక్క బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ మీ ప్రొడక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యండి. ఒకటేసారి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకండి. చిన్నగా ఇంక్రీజ్ అవ్వండి. మోస్ట్లీ మీరు డెవలపింగ్ ఏరియాస్‌లో పెట్టడానికి ట్రై చేయండి గైస్ హార్డ్వేర్ షాప్ అనేది. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో. థాంక్ యూ.